ఎక్కడికి వెళ్ళావు? చూడక్క, ఈ రీల్ చేసింది నేను. దీనికి సంబంధించి ఏం జరిగినా నేను చూసుకుంటాను. మీరు ఆవేశపడి అమ్మకిప్పుడప్పుడే చెప్పొద్దు. ఈ ఏలూరు ఏంజల్ రివ్యూ ఇస్తే ఏం జరుగుతుందో ఆ అరుంధతికి తెలియాలి. పదండి. రండి. రెండమ్మా. బాగున్నారా? బాగున్నామంటీ. కూర్చోండి. అమ్మా, ఈ చీర కట్టుకున్నావా? బాగుందా? చాలా బాగుందమ్మా. బాగున్నారా అక్క? బాగున్నాం. హాయ్ కా. సునైనా, వాళ్ళకి చీరలు చూపించు. వెళ్ళు. అలాగే అమ్మా. నువ్వురా. ఏంటమ్మా? నీ ఆలోచన చాలా బాగుంది వారాహి. ఈరోజు దాదాపు 100 చీరలు అమ్ముడుపోయాయి. అన్నీ కొత్త మోడల్సే. చాలా మంది తీసుకున్నారు. పోనీలేమ్మా, మన బిజినెస్ ని మనం నిలబెట్టుకున్నాం. ఇంకా అరుంధతికి ఎంత లాభం వచ్చినా మనకి సంబంధం లేదు. అంతే వారాహి. ఇదిగో, ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక 10 చీరలు తీసుకువెళ్ళి గుడి దగ్గర పంచండి. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్తాము. ఇది చూడండి. రమ్య గారు, మేం నలుగురం గుడికి వెళ్ళి అక్కడ కొన్ని చీరలు పంచాలి. మీకు చీరలు అమ్మ చూపిస్తుంది. అలాగే వారాహి. సునైనా, ఆ చీరలన్నీ తీసుకో. వెళ్ళొస్తామమ్మా. అలాగే. పదండి. మీరు చీరలు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను. అలాగే ఆంటీ. ఏమయ్యా, ఇంకా అవలేదా? తోముతున్నాను కదా, అయిపోతే తీసుకొస్తాను కదా. ఏమయ్యా, నువ్వు తీరుబడిగా తోముకుని తీసుకొచ్చే వరకు అక్కడ స్వామివారికి అమ్మవారికి చెయ్యాల్సిన నైవేద్యాలు ఆగవు నాయనా. టైం టు టైం అన్నీ జరిగిపోవాలి. త్వరగా తోమి తీసుకొస్తే మేం నైవేద్యాలు చెయ్యాలి, హారగింపు చెయ్యాలి. త్వరగా కానివ్వు. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఈ పని అయిపోయాక గోపురం ఎక్కి పైనుంచి మొత్తం క్లీనింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత సింహద్వారం శుభ్రంగా కడగాలి. చాలా పనులున్నాయి బాబు, త్వరగా కానీ. కావాలనే నన్ను గట్టిగా వాడేసుకుంటున్నారు. ఆ కృష్ణ తులసి వీళ్ళందరికీ గైడ్ అనుకుంటా. ఎన్ని రోజులు చేయిస్తారు? మొత్తం కలిపి నెల. అంతేగా? ఈ నెల అయ్యాక చెప్తా మీ అందరి పని. పంతులు గారు, వాళ్ళు ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? కృష్ణమ్మ కూతుర్ల కోసం. కొత్త సరుకు తెప్పించిన ప్రతిసారి కృష్ణమ్మ కొన్ని చీరలు పేదవాళ్ళకి, భక్తులకి, చిన్న చిన్న పనులు చేసుకునేవారికి పంచుతుంది. కొత్త సరుకు తెప్పించినప్పుడా? అంటే తన వ్యాపారంలో లాభాన్ని 10 మందికి పంచుతుంది కృష్ణమ్మ. త్వరగా కానీ. ఈ ఊరి జనాన్ని బానే మచ్చిక చేసుకుంటుంది కృష్ణమ్మ. నమస్కారం అమ్మా. ఈ నమస్కారాలు మర్యాదలు ఏమీ వద్దు. మీ చల్లని దీవెనలు ఇవ్వండి చాలు. ఇదిగోండి, ఈ చీరలు తీసుకోండి. అబ్బా, ఈ చీర భలే ఉందమ్మా. ఇంత ఖరీదైన చీర మీరివ్వడమే కానీ మేం కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోలేమమ్మా. మాదేం గొప్పతనం కాదమ్మా. దేవుడిచ్చిన దాంట్లో తలా కొంచెం పంచమని మా అమ్మ చెప్తుంది. అదే మేం చేస్తున్నాం. సరేనమ్మా, మేం దేవుడికి దండం పెట్టుకుని వెళ్తాం. సరేనమ్మా.
అక్క, ఇంకొక చీర మిగిలింది కదా, ఇది తనకిద్దామా? హే, కావాలని నన్ను రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే ఏం చేస్తావు? మమ్మల్ని భయపెట్టి డైవర్ట్ చేసి నీ బిజినెస్ గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటున్నావా? లేదక్క, మనం భయపడి నీకేదైనా అయిపోతుందేమో అన్న టెన్షన్లో ఉండిపోయి మన బిజినెస్ ని పక్కన పెట్టేస్తామనుకుంటున్నాడు. అంటే నేను వీళ్ళని డైవర్ట్ చేయాలని చూసినట్టు వీళ్ళకి అర్థమైపోయిందన్నమాట. చూడు విక్కీ, నువ్వు ప్రమాదం వస్తే దాన్ని పసిగట్టి అప్పుడు దానికి సొల్యూషన్ కనిపెడతావేమో. కానీ మేమలా కాదు, ప్రమాదాన్ని ముందే ఊహించి అలర్ట్గా ఉంటాం. నువ్వు మమ్మల్ని డైవర్ట్ చేయాలి అనుకున్న వెంటనే వారాహి అక్క కనిపెట్టేసింది. అందుకే వెంటనే కొత్త స్టాక్ తెప్పించింది. హే, నేను మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కాదు, నిజంగానే కళ్యాణిని టార్గెట్ చేశా. కాకపోతే షాప్ ఓపెనింగ్ హడావిడిలో ఆ పనిని పక్కన పెట్టా. బిజినెస్ పని అయిపోయింది కదా, ఇక మీ పనే మిగిలింది. అవునవును, నీ పనే పోయింది. హే, ఏంటి? విక్కీ, ఏంటిది? గొడవ పెద్ద చేయకు. నీ పని నువ్వు చూసుకుని వెళ్ళు. నా పనిని చూసుకుంటుంటే మీరే నన్ను డిస్టర్బ్ చేశారు. మా బిజినెస్లో నువ్వు వేలు పెట్టావు కాబట్టి మేం నిన్ను ఎక్కడైనా డిస్టర్బ్ చేయొచ్చు. మాకా రైట్స్ నువ్వే ఇచ్చావు. కళ్యాణి, అతనితో మనకెందుకు? పదండి వెళ్దాం. ఇందాకేమన్నా బిజినెస్ పనే పోయిందా? ఇంకా మీ పనే మిగిలిందన్నావు కదా. భలే కరెక్ట్గా అన్నావు. అవును, నీ బిజినెస్ పని అయిపోయింది, మా పని పూర్తయిపోయింది.